నా పేరు యుగంధర్ యారాసి. నేను శ్రీ చంద్రపురి దేవాంగ సంఘం యందు సహాయ కార్యదర్శిగా వర్క్ చేస్తున్నాను. ఈరోజు శ్రీ చంద్రపురి దేవాంగ సంఘం తరఫున దేవాంగ ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ ఫండ్ ద్వారా పిల్లలకి విద్యార్థులకు గాను ఆర్థిక సహాయము మరియు మెరిట్ అవార్డులు పంచబడింది. అందులో దాదాపు 34 విద్యార్థులకు మెరిట్ అవార్డును, 63 విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించబడినది. ఈ విద్యా సహాయానికి గాను మన దేవాంగ కులస్తులు అందరూ మనకు విరాళము చాలా బాగా అందించారు. ప్రస్తుతం స్టార్ట్ చేసినప్పుడు 1991 స్టార్ట్ చేసినాము. అప్పట్లో మన విద్యాభివృద్ధి నిధికి రూపాయలు 18,000 మాత్రమే ఉండింది. ఈ రోజుకి దాదాపు 54 లక్షలుగా దాన్ని పెంపొందించి విద్యా సహాయానికి తోడ్పడిన విరాళదారులందరికీ చంద్రపురి దేవాంగ సంఘం తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మరియు ఈ కార్యక్రమానికి చాలా మంది అతిథులు వచ్చారు. ఈరోజు ఆ అతిథులకు అందరికీ మా సంఘం చంద్రపురి దేవాంగ సంఘం తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మరియు మా కార్యకర్తలు అంటే చంద్రపురి దేవాంగ కార్యవర్గ నిర్వాహకులు చాలా సంతోషంగా అన్ని పనులు నిర్వహించారు. వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరియు ఈరోజు ఈ సమావేశానికి విచ్చేసిన పెద్దలకు మరియు పిన్నలకు, విద్యార్థులకు, అతిథులకు అందరికీ శ్రీ చంద్రపురి దేవాంగ సంఘం తరపున మరి ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. 22/9/2024 రోజున జరిగిన విద్యాభివృద్ధి నిధి ఫంక్షన్ రోజు మన దేవాంగ విద్యార్థులందరికీ ఆర్థిక సాయం అందించాము. అందులో MBBS స్టూడెంట్స్ 5 మందికి అందించాము. మరియు BE BTech చదువుకున్న విద్యార్థులకు 3, డిప్లొమా చదువుకున్న విద్యార్థులకు 8 మందికి, PG కోర్స్ చదువుకునే విద్యార్థులకు 9 మందికి, మరియు UG కోర్స్ చదివిన పిల్లలకు 37 మందికి ఆర్థిక సహాయం అందించబడినది. 10th, +2 స్టేట్ బోర్డు, సెంట్రల్ బోర్డు సిలబస్ వారికి అందజేయబడినది. దాంట్లో ఈసారి ప్రత్యేకంగా స్టేట్ బోర్డు 12th స్టాండర్డ్ వాళ్ళకి అకౌంట్స్ గ్రూపు, సైన్స్ గ్రూపు తనితనిగా విభజించి ఇవ్వబడినది. మరియు సెంటమ్ స్కోర్ స్టూడెంట్స్కి గాను అంటే వాళ్ళని ఎంకరేజ్ చేసే విషయంలో వాళ్ళు ర్యాంక్ రాకుండా పోవచ్చు, ఉంటేనూ వాళ్ళకి ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళకి సెంటమ్ స్కోర్ స్టూడెంట్కి తనిగా ఉండుకోవచ్చు ఒక అవార్డుగా ఇవ్వబడింది. అది కాకుండా 80% కంటే ఎక్కువ తీసిన విద్యార్థులందరికీ కన్సోలేషన్ ప్రైజ్గా కూడా ఈసారి అందజేయబడినది. వారందరికీ మా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. 10th, +2 విద్యార్థులలో మెరిట్ అవార్డు సంపాదించిన వారికి ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ విద్యార్థులకు గాను $20 భవించబడినది. 10th స్టాండర్డ్ మెరిట్ అవార్డు గాను శ్రీ సజ్జా చంగవరాచెప్పటి గ్రామ అవార్డుగా పంచబడినది. అదేవిధంగా +2 కార్యక్రమానికి శ్రీ దేవాంగ పెండి సమాజము వారి తరపున మెరిట్ అవార్డు పంచబడినది. సంతం తీసిన వాళ్ళకి శ్రీ యారాసి రామచంద్రన్ ఫ్యామిలీ వారి తరపున అవార్డులు పంచబడినది. ఫిజికలీ ఛాలెంజ్డ్ పర్సన్ ప్రతాప్ గారు అని చెప్పేసి ఒక అబ్బాయికి తరపున ఆర్థిక సహాయం అందజేశాము. అది కాకుండా ప్రైవేటుగా కూడా మన నంబర్లు కూడా వండుకొని వచ్చి వారికి సహాయం అందించారు. వారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సందర్భంగా విద్యార్థులకు మార్గదర్శకంగా పలు పెద్దలు పలు విధమైన వారికి సలహాలు అందజేశారు. మా చంద్రపురి దేవాంగ సంఘం తరపున విద్యార్థులు విద్యను అభ్యసించడంతోనే కాకుండా దాంట్లో సంస్కారం అలవడే లక్షణంగా మన సాంప్రదాయాలని, మన యొక్క మంచితనాన్ని అన్నిటినీ ఉణకిపుచ్చుకొని భావితరంలో మన దేశానికి, మన సంఘానికి, మన రాష్ట్రానికి అంతా వాళ్ళు చేయూతనిస్తారని ఆశిస్తున్నాము. అదేవిధంగా ఈ ఉపకార వేతనాలు అందించుకున్న విద్యార్థులందరూ ముందు చాలా అభివృద్ధిలోకి వచ్చి
వాళ్ళు కూడా ఇటువంటి దాన కార్యక్రమాలను పొడిగిస్తూ ఇంకా మన ప్రజలకంతా సహాయాలు అందింపజేయాలని చెన్నపూరి దేవాంగ సంఘం తరఫున కోరుతున్నాము. ధన్యవాదాలు. దేవాంగ విద్యార్థులకి సభకు విచ్చేసిన సంఘ సభ్యులకు, అతిథులకు మరియు సభ్యులకు మొట్టమొదటిగా చెన్నపూరి దేవాంగ సంఘం తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు శ్రీ చెన్నపూరి దేవాంగ సంఘం నిర్వహించే విద్యాభివృద్ధి సభను జరుపుకుంటున్నాం. ఈ సభలో విద్యార్థులకు మెరిట్ అవార్డులు మరియు ఆర్థిక సహాయం చేయబోతున్నాము. ఈ కార్యక్రమములకు మన చెన్నపూరి దేవాంగ సంఘ అధ్యక్షులు అనివార్య కార్యంలో ఉన్న రావడం వలన ఉపాధ్యక్షులు శ్రీ బివి దారాచంద్ర గారిని వేదికపై రావాల్సిందిగా కోరుకుంటున్నాం. తర్వాత ప్రధాన కార్యదర్శి శ్రీ గుట్టుకుల రాజా గారిని వేదికపై కోరుకుంటున్నాం. సెక్రటరీ నిబంధన్ మరియు సంఘ కోశాధికారి శ్రీ ఉమ్మడి భార్య గారిని వేదికపై రావాల్సిందిగా కోరుకుంటున్నాం. శ్రీ మాధవ ఉండలు గారిని వేదికపై కోరుకుంటున్నాం. కార్యక్రమానికి అతిథులుగా చేసినటువంటి శ్రీ మలికిపల్లి టి గురువు గారిని వేదిక నాయకులుగా కోరుకుంటున్నాం. శ్రీ యు చంద్రప్రకాశం గారిని వేదిక రావాలని కోరుకుంటున్నాం. శ్రీ నామ రవి గారిని వేదిక రావాలని కోరుకుంటున్నాం. కల్లూరు శ్రీధర్ గారిని వేదికలో కోరుకుంటున్నాం. డాక్టర్ గోదావరి రవీంద్రబాబు గారిని వేదికలో కోరుకుంటున్నాం. గురికి షణ్ముఖం గారిని వేదికలో కోరుకుంటున్నాం. శ్రీమతి శాంత భాస్కర్ గారిని వేదికలో కోరుకుంటున్నాం. చెన్నపూరి దేవాంగ సంఘానికి ఆడిటర్ గాను ఆనవాయితీ సేవలు అందిస్తున్న శ్రీ పుట్టి హరిబాబు గారిని వేదికలో కోరుకుంటున్నాం. వెల్కమ్ అడ్రస్ బై ప్రధాన కార్యదర్శి శ్రీ గుట్టుకుల రఘు గారు. नमस्कार जगह डेवलपमेंट ప్రజలకు మరి మన సంఘం లైఫ్ మెంబర్లు మరియు ఈ దేవాలయ యూత్ డెవలప్మెంట్ వచ్చిన ప్రజలు అందుకును మరి స్టూడెంట్స్లో పేరెంట్స్లో అందుకుని ప్రెసిడెంట్ స్పీచ్ శ్రీ గోరిపల్లి శ్రీ నారాచంద్ర గారిని పరిశీలించబడుతుంది. వేదికను అలంకారం చేసిన పెద్దలకి, శ్రీ చెన్నపూరి దేవాంగ సంఘం ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్లు మరియు స్టూడెంట్స్ వాళ్ళ తల్లిదండ్రులు అందరికీ స్వాగతం. ఈ చెన్నపూరి దేవాంగ సంఘం దేవాంగ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ ఫండ్ జరుగుతున్న ఈ విద్యార్థులకి అసిస్టెన్సీ, ఫైనాన్షియల్ అసిస్టెన్సీ మరియు మెరిటరీ అవార్డ్స్ మరియు ఈ సందర్భంగా జరుపుతూ ఉన్నాము. దాని మాకు ఒక 50 లక్షల రూపాయల దాకా ఇచ్చి మమ్మల్ని కృషి చేస్తున్న మా డోనర్లకి నమస్కారాలు తెలుపుతున్నాను. మరియు దాని తర్వాత చాలా ప్రోగ్రాంలు కూడా వస్తే ఆటోమేటిక్గా ప్రేయర్ చేయాలా అని చేస్తున్నాను. శ్రీ కొద్ది వీరభద్ర గారిని ప్రేయర్ సభ్యులు కోరుకుంటున్నాను. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే క్రీకారాసనగర్భితాం నరసికాం సౌం క్లీం గడా బిభ్రతీం సౌవర్ణాం వరధారిణీం వరసుధాం ధౌతాభినేత్రోజ్వలాం వందే పుస్తకమసమం కుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం పురాం పరాత్పరగణాం శ్రీచక్రసంచారిణీం
सिन्धूरपूर्णपरिशोभितविग्रहस्य श्रीसिद्धिविनायक मम देहि करावलम्बम्। స్వామి రామస్వామి గారి 117వ జన్మదిన సంవత్సరం సందర్భంగా వారి చిత్రపటంలో ఆవిష్కరణ. అందుకు అతిథులుగా వచ్చేసిన పిట్టి గురమ్మ గారును, చంద్రప్రకాశం గారును చిత్రపటాన్ని ఆవిష్కరించగా కోరుకుంటున్నాను. మన దేవబాబు గారు విద్యాభివృద్ధి గారు సహాయం చేయడం కలిసి వారు త్యాగరాయ ఎలిమెంటరీ స్కూలు, త్యాగరాయ హైయర్ సెకండరీ స్కూలు మరియు త్యాగరాయ కళాశాల వీటన్నిటికీ ఉండుకోవడానికి ఆయన చాలా సహాయం చేస్తున్నారు. ఆయన గుర్తింపుగా మన ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాను. చాలా ఇంట్రెస్ట్తో ఢిల్లీ టు చెన్నై డాక్టర్ సుధామణి గారు శ్రీ చన్నపూడి దేవాలయ సంఘ కార్యకర్త సభ్యులు అందరినీ లోపలికి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. మన పుట్టి గురమ్మ గారు వీరు మాదరపాకం వాస్తవ్యులు, శ్రీ కీర్తిశేషుడు మదిగపిట్టి త్యాగరాజు గారి కుమారుడు. తండ్రికి తగ్గ తనయుడుగా బాధితుడి గ్రామం నందు పాఠశాల అభివృద్ధిగాను మరియు శ్రీ చన్నపల్లి దేవాలయ సంఘం నిర్వహిస్తున్న కార్యక్రమాలకు చేయూతనిస్తున్న శ్రీ పిట్టి గురమ్మ గారిని శ్రీ సంఘ ఉపాధ్యక్షుడు శ్రీ డివి తారాచంద్ర గారు సాలుతో సత్కరిస్తారు. శ్రీ శ్రీకాంత్ గారు మాట్లాడతారు. తర్వాత శ్రీ నిత్యం చంద్రప్రకాశం గారు వీరు మళ్ళీ కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ ఛానల్ గారు. వీరు దైవభక్తి గలవారు. దైవ కార్యక్రమాలకు మరియు సాంఘిక కార్యక్రమాలకు సహాయం అందిస్తున్న గురుమంతులు శ్రీ నిత్యం చంద్రప్రకాష్ గారిని మన సంఘ కార్యదర్శి శ్రీ రఘు గారు తనతో సత్కరిస్తారు. శ్రీ నాంపల్లి గారు మాదరపాకం వైద్యులు. వీరు సిఎంటీ పాఠశాలలు డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పట్టణంలోని ఉద్యోగ ఇంకా 1970వ సంవత్సరము గుజరాత్లో స్థిరపడి ఆపై పిఈ ఎంబీఏ పూర్తి చేశారు. తన సొంత అనుభవాల రీత్యా 2003 సంవత్సరమున అడ్వాన్స్ పవర్ సోర్సెస్ లిమిటెడ్ అనే సంస్థను స్థాపించి మేనేజర్ డైరెక్టర్గా పదవి బాధ్యతలు వహిస్తున్నారు. వారి కంపెనీలో దాదాపు 150 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు. కృషి ఉంటే మనం ఎక్కడి స్థాయిలో ఎదుర్కోవాల్సిన నిరూపించిన వ్యక్తి శ్రీ రాజు గారు. వారిని శ్రీ మన సంఘ ఉపాధ్యక్షుడు నారాయణ గారు నాలుగు సత్కరిస్తారు. మళ్ళీ వెంకటేశ్వర గారు ఒకటి అందజేస్తారు. ఈజీగా అధిక బాధ్యతలు స్వీకరించి నిరంతరం వారు. వీరు సాంఘిక సేవలకు సహాయపడేదాంట్లో మీరు పొందినవారు. వీరు మన వివిధ గ్రామాల్లో ఎడ్యుకేషన్ గవర్నమెంట్ కార్యక్రమాలు కూడా మన పిల్లల విద్యార్థుల కోసం గాను చాలా పూర్తిగా అందించారు. వారిని శ్రీ వసతి గారి శ్రీ ఉడి గోదావరి వసతి బాబుగారు. వీరు ఆర్మీ గ్రామస్తులు. వీరు త్యాగరాయ కాలేజీలు ప్రిన్సిపల్గా పదవి బాధ్యతలు వహించి నిర్వహిస్తున్న తర్వాత ఆర్మీ గ్రామ విద్యార్థులకు ప్రస్తుత విద్యా విధానంపై అవగాహన కల్పిస్తూ వారి విద్యార్థులు తోడ్పడుతున్నారు. సంఘం నిర్వహిస్తూ విద్యార్థులకి ఊరి విరాళం తగ్గి విద్యార్థుల సంక్షేమానికి సహాయపడినారు. ఇవి కాక ఆర్మీ గ్రామ విద్యార్థులకు డీఈఎం ద్వారా ఆర్థిక సహాయం అందించినప్పుడు తెల్లపల్లి దేవాలయ నిర్వహణ సహకరిస్తున్నారు. వారిని శ్రీ కోదల శ్రీ కృష్ణమూర్తి గారు, శ్రీ ఒట్టుమిట్ల రాజా గారు మమ్మల్ని వీరు ఆదివేలు హైయర్ సెకండరీ స్కూల్ నందు ఉపాధ్యాయులుగా పదవి బాధ్యతలు స్వీకరించి విద్యాబోధనతో పాటు ఆ పాఠశాలను అన్ని విధంగా అభివృద్ధి సాగు చేశారు. తర్వాత నిర్మాతలుగా వెలుగువారి గ్రామంలో ఉన్న పంచాయత్ యూనియన్ మిడిల్ స్కూల్ నందు పదవి బాధ్యతలు స్వీకరించి ఆ పాఠశాలను అన్ని రంగాల్లోనూ ఉత్తమ స్థాయికి పెంచి ఆ గ్రామ ప్రజల ఆదరణ పొందిన వ్యక్తి. వారిని
శ్రీదేవి గారు నాకల్లా శాంతామాస్టర్ గారు వీరు ఆనందరావులు ఎంబీఎస్ వివేకానంద విద్యాలయం స్థాపించి అందుకు కరెస్పాండెంట్గా 10 వారాలు వహించి దేవాలయంగా ఆ విద్యాసంస్థ నిర్వహిస్తున్నారు. పిల్లలకు విద్యార్థులతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు మన నాట్యాలు కూడా పిల్లలకు ఉపయోగపడి చాలా నాట ప్రదర్శనలు నిర్వహించారు. ఇలాగా వీరు సమాజ సేవలు ఆసక్తి గలవారు. ఆర్మీ గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ గారు సేవలు కలిసి గ్రామ ప్రజల ఆనందం పొందినారు. వారిని శ్రీమతి శ్రీదేవి గారు సాధన సత్కరిస్తారు. ఈ కార్యక్రమాన్ని చూసేదగిన ఢిల్లీ నుంచి వచ్చిన డాక్టర్ సుధాపతి గారిని శ్రీమతి దేవి గారు శ్రీదేవి గారు మనము మనుషులుగా జన్మిస్తాము, పెరుగుతాము, చదువుతాము, ఉద్యోగ బాధలు చేయడం, సంపాదించడం, పెళ్లి చేసుకోవడం, సంసార బాధ్యతలు నెరవేర్చడం ఇది సాధారణ మామూలు నుండి వారి జీవితం సహజంగా నెరవేరే కార్యక్రమాలు. కానీ కొందరు మాత్రమే తమ సొంత కర్తవ్యాలను నెరవేరుస్తూ మన సమాజానికి కూడా సేవలు అందించి వారి జీవితాన్ని సాధన చేసుకుంటారు. అలాంటి వ్యక్తులే ఈరోజు దేవాలయ కూడా మనుషులకు అర్థంగా విచ్చేస్తున్నారు. వారందరికీ నా కృతజ్ఞతలు మరియు వారి సేవలకు శ్రీ చంద్రపూర్ దేవాలయ తరఫున అభినందనలు తెలియజేసుకుంటున్నాను. వారిలో ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులుగా విచ్చేసినటువంటి శ్రీ పుట్టి హరిబాబు గారు శాఖగా శ్రీ చంద్రపూర్ దేవాలయ సంఘానికి 1938 సంవత్సరాల నుంచి గత 25 సంవత్సరాలుగా గౌరవ సేవలు అందిస్తున్నారు. వారి సంఘసేవలు గుర్తించి ఈరోజు హాజరైన పెద్దల సమక్షంగా వారిని సత్కరించడం శ్రీ చంద్రపూర్ దేవాలయ సంఘములకు చాలా ఆనందంగా భావిస్తూ వారిని శ్రీ చంద్రపూర్ దేవాలయ సంఘ అధ్యక్షుడు పాత్ర సత్కరిస్తారు. చంద్రపూర్ దేవాలయ సంఘ అధ్యక్ష రెడ్డి యువకులు గారు తదుపరిగా విద్యార్థులకు భౌతిక మెరిట్ అవార్డ్స్ ఇవ్వబోతున్నాము. అందుకు శ్రీ ఆనంద పూర్ణ గారిని వారికి ఆ కార్యక్రమం మెరిట్ అవార్డ్స్ ఇస్తాము. దాని తర్వాత సెంటెన్స్ కోర్సులో అవార్డు ఇస్తాము, కన్ఫరెన్స్ ప్రైజ్ ఇస్తాము. దాని తర్వాత విద్యా ఆర్థిక సహాయం చేస్తాము. ఈ 3 కార్యక్రమాలు ఈ కార్యక్రమాలు జరగాలి. దీన్ని మన మాటల ఉన్నట్టు గారు చూస్తారు. దేవాంగ ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ ఫండ్ ద్వారా విద్యార్థులకు మెరిట్ అవార్డ్స్ మరియు ఆర్థిక సహాయం అందించబడును. 10th స్టాండర్డ్ గాను మెరిట్ అవార్డ్స్ శ్రీ సజ్జా లింగమరాయ్ చెట్టిపేట గ్రామంలో అవార్డు ఇవ్వబడును. +2 స్టాండర్డ్ విద్యార్థులకు దేవాంగ పెళ్లి సమాజం మెరిట్ అవార్డు ఇవ్వబడును. సెంటమ్ స్కోర్ స్టూడెంట్స్కు శ్రీ యారాసి రామచంద్రన్ వారి కుటుంబ అవార్డులుగా ఇవ్వబడును. Rank holders 10th standard state board. State board. Miss P. Munisi, first rank. 4 out of 500. First rank. Next, second rank, out of 500, 94 points. Dr. P. Suresh Babu, 464 out of 500, 92.8%. Third rank. చంద్ర ప్రకాష్ గారు +2 స్టేట్ బోర్డుకి అవార్డ్స్ ఇస్తున్నారు. PM హేమశ్రీ ఫస్ట్. షిగా 3 సెంటెన్స్ ఎకనామిక్స్, కామర్స్ అండ్ అకౌంటెన్సీ. వాళ్ళు దయచేసి గట్టిగా క్లాస్ కొట్టండి.
Shanmugam Sundaram, Punjab, Chennai, 577 out of 600, 96.16. Thomas second. State Board, Science Group, BL Viju Vajeta, 567 out of 600, 94.5%. She got first rank. Gigi Sanjana, Dr. 88.33%, second rank, Computer Science Center. V. Deekshita, సార్ ఒక్క నిమిషం సార్ V. Raghunath, Rajagiri, 522 out of 600, 87%, third rank. V. Deekshita, Dr. Ravi Kumar, Rajagiri, 522 out of 600, third rank. Board, T. Yohi, Dr. Son of Tejo Murthy, Chennai, 493 out of 500, 98.6%, first rank, Tamil Social Science Center. T. Yohi, son of Tejo Murthy, 493 out of 500, first rank, Tamil and Social Science Center. T. Ramamurthy, Anantapur, 481 out of 500, 96.2%, second rank, Tamil Center. T. Ramamurthy, Anantapur, 481 out of 500, 96.2%, second rank. చెప్పండి సార్ P.T. Sri, 466 out of 500, 93.2%, first rank holder, Central Boards +2, 434 out of 500, 86.8, second rank. కొంచెం కొంచెం Neha Machalal, 434 out of 500, 86.8, second rank holder. N.K. Vaishnavi, daughter of N. Krishnamurthy, center in maths. సార్ ఎక్స్క్యూజ్ మీ చెప్పండి సార్ Center in commerce. అబ్బాయి ఇక్కడ చూడ కొంచెం Rosh. Achala Shanta Bhaskar. D. Harini, consolation prize. Go to watch combat Chennai. D. Harini, consolation prize.
PM Barusha. Sai Rahul, consolation prize. Hitesh Venkat. Hitesh Venkat. Chennai. Nursi. She got 494 out of 598.8%. చెప్పండి సార్ ఇప్పుడు చెప్పండి. Guruappa, Madhapakam, 494 out of 500. తర్వాత కార్యక్రమము ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అందజేస్తున్నాము. దాని ముందుగా ఈరోజు విచ్చేస్తున్న అతిథులందరూ మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. 1 by 1. ఫస్ట్ నా అధికారులు ప్రసంగిస్తారు. 2 నిమిషాలు చాలా మొట్టమొదట చాలా ఏళ్ళ క్రితం నేను ఒక ఆర్థికంగా ఈ ఎడ్యుకేషన్ ట్రస్ట్కి హెల్ప్ చేశాను. అప్పుడు పిలిచినా కూడా పిలిచినారు. ఈ కార్యక్రమాన్ని సంవత్సరం జరుపుకున్న ఆ అధికారులకి నా కృతజ్ఞతలు. నేను కళాశాలలో పనిచేసినాను కాబట్టి ఆ హిస్టరీ కొంచెం తెలుసుకోలేదు, చాలామందికి తెలియదు. ఈ ఎడ్యుకేషన్ ట్రస్ట్కి దానం చేసింది వాళ్ళు పిటి త్యాగరాజ రెడ్డి గారు. చాలా మందికి తెలియదు ఏమంటే పిటి త్యాగరాజ రెడ్డి జూనియర్ అండ్ సీనియర్. వాళ్ళు యాక్చువల్గా 3 బ్రదర్స్ అని ఏమంటారు. ఒక బ్రదర్ ఎర్లీగానే భాగాల కోసం వెళ్ళిపోయాడు ఏమంటారు. వాళ్ళకి వచ్చి బ్రదర్స్ అంటే సీనియర్ త్యాగరాజ రెడ్డి, జూనియర్ త్యాగరాజ రెడ్డి. అతను జస్టిస్ పార్టీ ఫౌండర్గా సభ్యుడు, మనకందరికీ తెలిసి జస్టిస్ పార్టీ లీడర్ సభ్యుడు త్యాగరాజ రెడ్డి, జూనియర్ త్యాగరాజ రెడ్డి. ఆయన 1970 అనుకుంటాను జస్టిస్ పార్టీ గవర్నమెంట్ వచ్చినప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ది జస్టిస్ పార్టీ. అతను చీఫ్ మినిస్టర్గా ఉంటున్నాను. ఆయన కూడా ఎంత మహానుభావుడు. నేను చీఫ్ మినిస్టర్గా ఉంటానని చెప్పేసి వేరే వాళ్ళు చీఫ్ మినిస్టర్ చేశారు. ఇప్పుడైతే చీఫ్ మినిస్టర్కి ఒక్కొక్క కక్షలో 4 రిపోర్ట్ అన్నమాట. అటువంటి మహానుభావుడు. వాళ్ళు ఆ ప్రాపర్టీ డివైడ్ చేస్తున్నారు అన్నమాట. 1970లో ప్రాపర్టీ డివైడ్ చేస్తున్నప్పుడు 3 షెడ్యూల్గా డివైడ్ చేస్తున్నారు. ఏ షెడ్యూల్ ఫార్ సీనియర్ త్యాగరాజు, బి షెడ్యూల్ ఫార్ జూనియర్ త్యాగరాజు, సి షెడ్యూల్ ఫార్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్. ఇక్కడ ఉన్న ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ సి షెడ్యూల్గా డివైడ్ చేసి వాళ్ళ షెడ్యూల్గా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్. ఇంకొక ముఖ్యమైన సమాచారం ఏమంటే సబ్మిట్ త్యాగరాజు ఇన్స్టిట్యూట్ చెన్నైలో ఎక్కడ కావాలన్నా సాధించగలరు. ఆయన డైరెక్ట్గా కూడా చాలా ఏళ్ళు ఉన్నాయి. ఇక్కడ స్థాపించడానికి విద్యా సంస్థ ఒకే కారణం ఏంటంటే అప్పుడే ఇది బ్యాక్వర్డ్ క్లాస్ ఏరియా. ఈ బ్యాక్వర్డ్ క్లాస్ ఏరియా ఇక్కడ ప్రజలు చదవాలంటే ఒకే కారణం చేత విద్యా సంస్థను ఈ ప్రదేశంలో ఏర్పరిచినారు. ఇంకొకటి వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేసిన వెంటనే మొట్టమొదటిగా ఈ రిజర్వేషన్ పాలసీ బ్యాక్వర్డ్ తెచ్చింది కూడా ఆ గవర్నమెంట్ కదా. పెరియార్ కూడా చాలా మాట చెప్పున్నారు. అతనికి గురువు, అతను కూడా జస్టిస్ పార్టీలో ఉన్నాడు అనమాట. అతని గురువు ఏమంటే తప్పిటి త్యాగరాజ రెడ్డి అని చెప్పుకున్నారు అనమాట. అక్కడి నుంచి వచ్చిందా ద్రావిడ కడగం, ద్రావిడ కడగంలో వచ్చిందా ద్రావిడ మున్నేట్ర కడగం, ఆవిడ ఈ కడగాలతో వచ్చింది, అక్కడి నుంచి వచ్చింది. ఈ ఎడ్యుకేషన్ పమ్మి రామసారి రెడ్డి గారి నుంచి మీరు తెలుసుకోవాలనుకుంటే మొదట్లో వాళ్ళు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ నుంచి హై స్కూల్ ఎలిమెంటరీ స్కూల్ హై స్కూల్ స్టార్ట్ చేశారు. ఇప్పుడున్న కాలేజీలో హై స్కూల్ అనమాట. 1950లో అది కళాశాలగా మారింది. అది కళాశాలగా మారడానికి ముఖ్య కారణాలు అంటే పమ్మి రామసారి. అప్పుడు కాలేజీ స్టార్ట్ చేయడానికి 2 లక్షలు అప్లికేషన్ ఫీజు కట్టాలన్నమాట. వాళ్ళు త్యాగరాజ విభాగంలో కొంత కట్టారు. ఆ డబ్బు కొంచెం తక్కువ అయితే పమ్మి రామసారి ఏం చేశారంటే తన కోర్టు తీసుకొని వీధులంతా వచ్చినారంట. అప్పుడు చాలా మంది వాళ్ళకి ఆడవాళ్ళు బంగారు రాజులు మొబైల్ చేసేవాళ్ళు చాలా డబ్బు సహాయం ఆ కోర్టులో వేసినారట. దాన్ని తీసుకొని వచ్చేసి ఆ కొద్దిగా తక్కువ పడితే అప్పుడు అప్లికేషన్ కట్టినారు. 1850లో అప్లికేషన్ కట్టేది కళాశాలలో మారింది. ఇంకా కాపీ హిస్టరీ ఆఫ్ త్యాగరాజ కాలేజీ. ఇప్పుడు ఎవరు తెలుగు చదువుకున్నట్టు లేదన్నమాట. అందులో 2006లో ఒక జీవో వచ్చేసింది. ఆయన అప్పుడు తమిళ చదువుకోవడం వాటి ఎప్పుడు తెలుగు తమిళ సమస్య లేదు. ఇంజనీరింగ్ కాలేజీకి వచ్చినారంటే అక్కడ తెలుగు సమస్య అవుతుంది. ఏ
ఇక్కడ తగ్గుతా వస్తుంది అనమాట. ఎవరు ఇప్పుడు మేము పోస్ట్ కూడా క్రియేట్ చేసి ఇక్కడ తెలుగు ప్రొఫెసర్ తీసుకొని వచ్చినట్టు ఆ పోస్ట్ ఎక్కడ పోస్తుందనే తెలియదు. గత 3 ఏళ్ళుగా వచ్చి ఒకరిద్దరు 4 చదువుతున్నారు. మొత్తానికి 54 తెలుగు స్టూడెంట్ సెకండ్ లాంగ్వేజ్ ఉంటుంది కదా, అది సర్టిఫికేట్ నుంచి కొంత వస్తారు, నార్మల్ కొంత వస్తారు, 4-5 చదువుతున్నారు. ప్రోత్సహించండి తెలుగులో చదివేదని లేదు, చదువుతూ కూడా దానికి తమిళ హిందీగా చదువుకోకుండా జాస్తి వచ్చి ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ వల్ల మీకు వచ్చి జాబ్ ఆపర్చునిటీ ఎక్కువ ఉంటాయి. కాబట్టి వీలైతే అడ్మిషన్స్ కూడా ఫ్రీగా ఇస్తారు. ఏ కోర్స్ అయినా తెలుగులో అంటే అది దేవాలయంలో అడ్మిషన్ ఇస్తారు, తీసుకోండి. ఇంతతో నా మాటలు ముగిస్తున్నాను. అందరూ నమస్తే. బాబుకి ధన్యవాదాలు. తదుపరి శ్రీ నాప రవి గారిని మాట్లాడాల్సింది కోరుకుంటున్నాను. నేను మాట్లాడుతున్నది చాలా సాహసంతో కూడిన పని. అయినా వాళ్ళ పర్మిషన్తో నేను మాట్లాడడానికి సాహసం చేస్తున్నాను. నేను ఇక్కడ రావడానికి కారణం వెంకటేశ్వర్లో నా మిత్రులు శ్రీరామ్ నేను ఎక్కడో బాంబేలో ఉంటే తీసుకొచ్చాను. అతనికి నాకు ఇక్కడ పిల్లల్ని చూస్తే చాలామంది అక్కడే బాగా చదువుతున్నారు. నేను సలహా ఏమీ లేదు, అందరూ కొన్ని విషయాలు చెప్తాను. మనిషికి మొట్టమొదటిది ఆరోగ్యం. ఆరోగ్యంగా ఉంటే మనకి ఏదన్నా సాధించాలి. మొట్టమొదటి మనం చూసుకోవాల్సింది మన ఆరోగ్యం. ఈ ఆరోగ్యం గురించి మహాభారతంలో యక్ష ప్రశ్నలో దక్షిణ ఆహారం తినడానికి వచ్చే లాభం ఏంటి? ధర్మరాజు ఆరోగ్యం కోరుతారు. ఆహారానికి ఆరోగ్యం అందరికీ తెలిసి విషయం కదా, అది చెప్పాల్సిన అవసరం వచ్చింది. మనం తింటున్న ఆహారం ఆరోగ్యాన్ని ఇస్తుందా లేదా అనేది ఈ ముఖ్యం. కాబట్టి మనం చేసే భోజనాలు మిగతా విషయాలు మనం గ్రహించేటప్పుడు అది మనకు ఆరోగ్యం ఇస్తుందా లేదా అని సరిగ్గా చూసుకొని అది మనం గ్రహిస్తూ ఉన్నాం. రెండవది కాంటాక్ట్. స్కూల్లో మార్క్షీట్స్తో పాటు కాంటాక్ట్ అండ్ క్యారెక్టర్ సర్టిఫికేట్ ఇస్తూ ఉంటారు. వాట్ ఈస్ కాంటాక్ట్? కాంటాక్ట్లో ఒకటి ఆచారం ఉంటుంది, పెద్దవాళ్ళు నేర్పించింది మనం చేయము. కానీ వ్యవహారం అంటారు, మనం దాన్ని ఎట్లా నిర్వర్తిస్తున్నామా అని మనం అనుసరించి మన ఆచారం ఉంటుంది. ఇప్పుడు నేను చూసిన దాని గురించి కొంచెం మీకు సలహా ఇవ్వాలనుకుంటున్నాను. మనము సమాన వయస్కులతో కలిసినప్పుడు చేతులు తలవడం సాధారణం. మన మిత్రులతో కలిసినప్పుడు గౌరవించుకోవడం సాధారణం. మనకంటే ప్రజల్ని కలిసినప్పుడు ఈ కరచారం హ్యాండ్షేక్ చేయడం మన సంస్కారం, మన సంస్కృతిలో లేదు. మనం వాళ్ళకు ఆశీర్వాదమే తీసుకోవాలి. ఈ పిల్లలు కొంచెం జాగ్రత్తగా గమనించాలి. పెద్దలు మనకి ఏమైనా ఇస్తున్నప్పుడు గ్రహించేటప్పుడు వందనం చేసి మనము కృతజ్ఞత తెలుసుకోవాలి, ఆశీర్వాదం అడగాలి. కానీ ఈ కరచారం చేసే ఈ కాంటాక్ట్, ఈ ప్రవర్తన మన సంస్కృతిలో లేదు. అది పిల్లలు కొంచెం జాగ్రత్తగా ఆ తర్వాత మనం చదువుకుంటాం. ప్రతిదీ ఏదో చదివేసినామో అయిపోయింది అనుకుంటే చదివి ప్రయోజనం ఉండదు. చదివే ప్రతిదీ మనకి పూర్తిగా అర్థమవుతుందా, అవగాహనలో వస్తుందా, ఇది చదవడంలో మనకి మన రాబోయే భవిష్యత్తులో ఏమి ఉపయోగం ఉంటుందో తెలుసుకుని చదవాలి. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదవటం, సిలబస్ వదిలేయటం, మార్కుల కోసమే చదవడం వల్ల ఏ విధమైన ప్రయోజనం ఉండదు. నా స్వయం అనుభవంతో చెప్తున్నాను. ఈ పరీక్షలు రాసేటప్పుడు కొన్ని చాప్టర్స్ మనం వదిలేసి మార్కులు సంపాదిస్తుంటాం. అందువల్ల మనకి జీవితంలో ఏ విధమైన లాభం ఉండదు. వారి ఎగ్జాంపుల్ నేను బాబారాంగ్ రీసెర్చ్ సెంటర్లో పనిచేసేటప్పుడు నా పనికి ఎక్కువగా ఎలక్ట్రోమాగ్నెటిక్ అవసరం ఉంది. నేను సిలబస్లో ఎలక్ట్రోమాగ్నెటిక్ వదిలేసి 90% మార్కులు నేను ఫస్ట్ ర్యాంక్ కూడా వచ్చేసింది. నాకు
నాకు స్కూల్లో ఫస్ట్ ర్యాంక్, కాలేజీలో ఫస్ట్ ర్యాంక్, యూనివర్సిటీలో ఫస్ట్ ర్యాంక్, చాలా సంతోషం. మరి నేను ఎలక్ట్రోమాగ్నెటిక్ చదవలేదు కదా. నేను చేసే ఉద్యోగంలో నాకు ఎలక్ట్రోమాగ్నెటిక్ చాలా అవసరం. ప్రస్తుతం నేను కోర్స్ చేస్తున్నాను, దానిలో స్టాటిస్టిక్స్ చాలా అవసరం. ఇది నేను ఎంబీఏ చేసేటప్పుడు చదవలేదు, మనకు అర్థం అవ్వట్లేదు, మనకి దీంట్లో ఇంట్రెస్ట్ లేదు, ఆసక్తి లేదు అని స్టాటిస్టిక్స్ చదవకుండా వదిలేసాను. బట్ ఇప్పుడు నేను పనిచేస్తున్నా, నేను పీహెచ్డీ చేస్తున్నాను. పీహెచ్డీలో స్టాటిస్టిక్స్ లేకుండా ముందుకు వెళ్ళలేకపోతుంది. అంటే నా దగ్గర బీ డిగ్రీ ఉంది, ఎంబీఏ డిగ్రీ ఉంది, కానీ నేను పీహెచ్డీ చేస్తూ ఉన్నప్పుడు స్టాటిస్టిక్స్ నాకు తెలియకపోవడం వల్ల నేను ఆ చదువు సరిగ్గా చదవలేకపోతున్నాను. దీనికి కారణం ఏముంది? మనం మార్కుల కోసం కొన్ని సబ్జెక్టులు వదిలేసి కొన్ని సబ్జెక్టులు మాత్రం ఇంట్రెస్ట్ తీసుకొని చదువుతాం. అది మనకి ఫ్యూచర్లో పని కాదు. ఈ మార్కులు అనేది కాలేజీలో ఇంకొక కోర్స్ చేరడానికి, ఉద్యోగం సంపాదించడానికి మాత్రమే పనిచేస్తుంది. ఆ తర్వాత మీరు మీ జీవితంలో ఏదైతే చేయాలంటే మీరు ఎంత అర్థం చేసుకున్నారు అన్న దాని మీదనే ఆధారపడి. కాబట్టి మనం చదివేటప్పుడు సిలబస్లో వదిలేయడం దీనివల్ల ఇంపార్టెంట్ కాకపోవడం కాకుండా సిలబస్లో ప్రతి చాప్టర్ మనం చదవాలి. ఇప్పుడే కానీ మనకి భవిష్యత్తులో దాని అవసరం వచ్చినప్పుడు మనకి ఈజీగా మనకి వస్తుంది. మనం చదువుల్లో పడి మన పురాతన సాహిత్యాన్ని మర్చిపోతున్నాం. మన సాహిత్యాలు అంటే మహాభారతం ఉన్నది, రామాయణం ఉన్నది, ఇది కాకుండా మనకి నీతి శాస్త్రాలు, భర్తృహరి, సువర్తి, వేమనం, ఇవన్నీ మనం చదవట్లేదు. ఇవన్నీ చదవకపోవడం వల్ల మనకి సంస్కారము రావాల్సినంతలాగా రావట్లేదు. మనల్ని భవిష్యత్తులో నిలబెట్టేది మన సంస్కారం మాత్రమే. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. కొన్ని సంవత్సరాల తర్వాత ఈ మార్పులు కానీ మన గీతాలను చదివామని కానీ అంటే కూడా మన ప్రవర్తన, మన సంస్కారాన్ని మనల్ని నిలబెడుతుంది, ఏది నిలబెట్టాలి. కాబట్టి ఈ రోజు నుంచే మనల్ని మనం సంస్కరించుకోవాలి. చూడండి, మన పురాణాలు రాముడు, విశ్వామిత్రుడు, చూడండి వాళ్ళ రిలేషన్షిప్ ఎట్లా ఉంటుందో చూడండి. చదివితే మీకు వాళ్ళు అర్జునుడు, ద్రోణాచార్యుడు, గురువు శిష్యుడు ఎట్లా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు మీరు చూడండి. సినిమా సీరియల్స్ మోసపోకండి, అసలైన పుస్తకాలు చదివి తెలుసుకోండి. సో వీళ్ళ ప్రవర్తన ఎట్లా ఉంటుంది. అటువంటి కళానాయకులే ఆలస్యంగా ఉంటారు. ఈ మధ్య కాలంలో సినిమా హీరోలే మనకి ఆలస్యంగా ఉంటారు. దానివల్ల మీకు ఎటువంటి ప్రయోజనం ఉండదు. మీరు చదివే పుస్తకాలు, మీరు తిరిగే ఫ్రెండ్స్, మీ ఫ్యూచర్లో మీరు సపోజ్ మీరు పెద్ద డాక్టర్ అవ్వాలనుకోండి, మీరు వాడు మీ అభివృద్ధికి ఎటువంటి సహాయం చేయరు. మిమ్మల్ని ఇంకా నిలదాల్సినదే. కానీ మీరు మీ స్నేహితులు ఎంచుకునేటప్పుడు సరైన స్నేహితులను ఎంచుకోండి. 10 మంది స్నేహితులు, 100 మంది స్నేహితులు అక్కర్లేదు. ఒకవేళ ఇద్దరు స్నేహితులు మంచివాడు ఉంటే వాళ్ళే మనకి అవసరం వచ్చినప్పుడు సహాయపడతారు, మన ముందు చదువుకోవడానికి ప్రోత్సహిస్తారు. మనకి సాధారణంగా మంచి బట్టలు వేసుకున్నవాడు, మోటార్ సైకిల్ తిరిగేవాడు, నలవద్దు, వీళ్ళే సహాయం చేస్తారనుకుంటారు. అక్కడ అవసరం లేదు. సో మన క్యారెక్టర్, మన ప్రవర్తన, సంస్కారాన్ని నిలబెట్టే వాళ్ళలో మొదటి మీ గురువులు, మీ తల్లిదండ్రులు, తర్వాత మీ స్నేహితులు. తల్లిదండ్రులు భగవంతుడు ఇచ్చిన వాళ్ళే కాబట్టి ముందు మీకు మంచిగా కోరుతారు. మాతృదేవో భవ, ఇది సనాతన ధర్మ. అంటే సనాతన ధర్మం నుంచి తల్లిని దేవతగానే భావించారు. మీరు కూడా తల్లి ప్రమాణం విని తీరాలి. వాళ్ళకి తెలియదు, వాళ్ళు చదువుకోలేదు అని మీ సమస్య కాదు. మామూలు చదువుకోలేదు అని మనం గౌరవించాం. సో మీ తల్లిదండ్రులు చెప్పినట్టే మీరు వినాలి. వాళ్ళలో తప్పున్నా సరే మీరు దాన్ని క్వశ్చన్ చేయడానికి ఎటువంటి అధికారం లేదు. తర్వాత మీ గురువు చెప్పింది ఎంత మంచిగా అంత గ్రహించండి అని మీకు ముందుకు వెళ్తుంది. మూడవది స్నేహితులు. ఇక్కడే మీరు చాలా వరకు మీ సమయాన్ని వృధా చేస్తారు, మీ ధనాన్ని వృధా చేస్తారు. ఇక్కడ మంచి స్నేహితులతోనే మీరు ఉండాలి. ఆ తర్వాత భవిష్యత్తులో నేను ఏం చేయబోతున్నాను అనేటప్పుడు 99.99% ఎక్కడ ఏ ఉద్యోగం అయితే ఎక్కువ ధనం సంపాదిస్తుందో అదే చేద్దామని మనం అనుకుంటూ ఉంటాం. అది చాలా
ఒక్కసారి ఏ కోర్స్ మీరు సెలెక్ట్ చేసుకుంటారు, ఆ తర్వాత 100% దాని మీదే మీరు ఫోకస్ చేసి కాన్సన్ట్రేట్ చదవాలి. తర్వాత మన ప్రవర్తనలో ఎదురు విమర్శించడం, తప్పులు కనిపెట్టడం ఇవన్నీ చేస్తూ ఉంటాం. దానివల్ల మనం జీవితంలో ముందుకు వెళ్ళడం జరగదు అని మనల్ని ప్రోత్సహించే వాళ్ళు కూడా దొరకదు. కాబట్టి ఎప్పుడు మనం పాజిటివ్గానే ఆలోచించాలి. మనల్ని క్రిటిసైజ్ చేసే వాళ్ళతో ఉండకూడదు. మనం ఏ పని చేస్తే మనం సంతోషంగా ఉంటామో అదే పని మనం ఎప్పుడు చేయాలి. కొందరు విదేశాలకు వెళ్ళాలనుకుంటారు చదివేసి. దీని గురించి రామాయణంలో ఒక కథ చెప్తాను. రామాయణంలో యుద్ధకాండ అయిపోయిన తర్వాత రాముడు లక్ష్మణుని చెప్పారు, వెళ్ళి లంకలోకి వెళ్ళి విభీషణుడిని పట్టాభిషేకం చేసినాను. లక్ష్మణుడు వెళ్తాడు, లంకలోకి వెళ్ళి భవనాలు అన్ని చూసి వస్తాడు. అన్నయ్య ఇప్పుడు మనం 14 ఏళ్ళ తర్వాత నేను అయోధ్య వెళ్తానంటున్నావు. అయోధ్యలో కౌశల్య పద్ధతిలో, సునీత పద్ధతిలో మనకి తెలియదు. అక్కడ అందరూ ఆ దేశం ముందే కూడా మనకి తెలియదు. నువ్వు వెళ్ళిన తర్వాత భరతుడు నీకు ఆది ఇస్తాడో ఇవ్వడో కూడా నీకు తెలియదు. లంక సువర్ణ లంక, ఎక్కడ చూసిన భవనాలు లంక. ఇప్పుడు క్షత్రియులుగా ఈ యుద్ధం గెలిచావు కాబట్టి ఈ రాజ్యం నీదే. మనం ఇక్కడే ఉండిపోతాం, ఈ రాజ్యంలో ఉండిపోతాం, ఇక్కడే సిద్ధపడదాం అంటాడు లక్ష్మణుడు. అప్పుడు రాముడు ఏం జవాబు చెప్తాడు, జనని జన్మ భూమస్య స్వర్గాదపి భవిష్యతి. నా తల్లి ఎక్కడ ఉందో, నా జన్మభూమి ఎక్కడ ఉందో అది నాకు స్వర్గం కంటే ఎక్కువ. మనం నాకు ముఖ్యం కాదు, ఈ బంగారం నాకు ముఖ్యం కాదు అంటారు. ఇది మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. విదేశం వెళ్ళే ప్రతి స్టూడెంట్కి నేను ఇదే చెప్తుంటాను. మన దేశంలో ఏం మనకి లేదు, ఒక్క ధనం తప్ప. ధనం కావాలని మేము సంపాదించాలి, ఆయన సంపాదించాలి, ఏమీ శుభకార్యం. మన దేశంలో ఉండి, మన వాళ్ళతో ఉండి ఇక్కడ కానీ మీరు సక్సెస్ఫుల్ అయ్యారని అది గొప్ప. ఇప్పుడు నేను గుజరాత్లో ఉన్నాను అనుకోండి, నాకు ఎప్పుడు ఉండదు మనసులో మన తమిళనాడుకి వెళ్ళాలి, మెడ్రాస్ వెళ్ళాలి, అక్కడ సుఖపడాలి. మన దేశం సముద్రాన్ని దాటి అక్కడికి వెళ్ళి మనం ఉద్యోగం చేయాలంటే మన దేశంలోనే ఉంటాం, మన తల్లిదండ్రులతోనే ఉంటాం. మన పెద్ద చేసిన తల్లిదండ్రులను వదిలేసి వేరే దేశంలో వెళ్ళడం వల్ల ఏమి ప్రయోజనం ఉంది. కాబట్టి వేరే దేశం వెళ్ళాలంటే మన దేశంలోనే మనం ఉంటాం, మన దేశం కోసమే మనం పాటుకుంటాం, మన దేశంలోనే మనం సంతోషంగా ఉంటాం. సో మన చదువుతో పాటు దైవభక్తి, దేశభక్తి ఈ మూడు మనం అలవరుచుకోవాలని, అట్లాంటి శక్తి మీకు అమ్మవారు ఇవ్వాలని, పెద్దలందరినీ ఆశీర్వదించాలని కోరుతూ ఈ ప్రసంగాన్ని చూపిస్తున్నాను. ఇంతకుముందు మెరిట్ అవార్డు రిప్రజెంట్ చేశాను అన్నమాట. ఆ పిల్లలంతా స్టేజ్ దగ్గర రావాల్సిందిగా కోరుకుంటున్నాను. మెరిట్ అవార్డు ఇచ్చిన పిల్లలంతా స్టేజ్ దగ్గర రావాల్సిందిగా కోరుకుంటున్నాను. ఒక గ్రూప్ ఫోటో. ఒకసారి బాగా నవ్వండి, గట్టిగా నవ్వండి. అందరికీ
తల్లిదండ్రులకు అవార్డు తీసుకున్నటువంటి విద్యార్థులకు అలాగే స్కాలర్షిప్ తీసుకోవలసిన విద్యార్థులకు నా యొక్క ధన్యవాదాలు. ఈరోజు చాలా బహుచక్కగా చెన్నపల్లి దేవాలయ సంఘం వారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కొక్క కార్యక్రమంలో ఒక కార్యక్రమాన్ని చేసినప్పుడు చాలా కష్టాలు ఉంటుంది. దాదాపు ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగించేందుకు నాకు తెలిసినంత వరకు 2 మాసాలుగా వీళ్ళు కష్టపడుతున్నారు. మొదలు మీరందరూ వాళ్ళకి ఒక ధన్యవాదాలు తగ్గి వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఒక్కొక్క కార్యక్రమం చాలా శ్రమతో కూడుకున్నటువంటి కార్యక్రమం. సో ఈ విద్యాదానం మహత్తరం అన్ని క్షణిక తృప్తియే విద్యే జీవిత యావత్తు అనే శ్రద్ధలు అంటారు. అన్నిటికన్నా గొప్పదానం అన్నదానం అంటారు. మీకు అందరికీ తెలుసు అన్నదానం. కానీ ఆ అన్నదానం కన్నా మహత్తరమైనది ఉత్కృష్టమైనది విద్యాదానం అంటారు. ఎందుకంటే అన్నదానం అనేది ఆ క్షణానికి అంత నొడికి చెప్తారు కదా, ఆ సమయంలో ఆకలిగా ఉన్నవారికి మాత్రమే తృప్తినిస్తుంది. మనసుకి గాలి వచ్చిందంటే మళ్ళీ ఏమవుతుంది అండి, మనసుకి గాలి మళ్ళీ ఆకలి వస్తుంది అర్థమవుతుందా. సో ఆ గాలికి మాత్రమే తృప్తినిస్తుంది అన్నదానం. అయినా అన్నదానం గొప్పదానం. అయితే అన్నదానానికి విద్యాదానం ఒక్కసారి ఒకరికి విద్యనిచ్చినామంటే జీవిత యావత్తు జీవితాంతం వారి వెన్నట్టు ఉంటుంది. நிலவேணும்னா உங்க விட்டு போயிடலாம். ஆனா நாம் பெற்ற கல்வியானது நம்மை இருக்கிற వరకేమో తొలగటే అట్లాంటి విద్యాదానానికి ఈ రోజు ఈ చెన్నపల్లి దేవాలయ సంఘం వారు బహు చక్కగా ఈ మెరిటోరియస్ స్కాలర్షిప్ ఇవ్వడం కానీ అలాగే పేద విద్యార్థులకి ఉపకార వేతనం ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఒక ఉపాధ్యాయులుగా ప్రధాన ఉపాధ్యాయులుగా వాళ్ళ మనసారా ప్రతి ఒక్కరిని ఈ సంఘంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరిని అభినందిస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ ఫోటో షాప్ చూస్తుంటారు మీరు, చాలా మంది ఉపకార వేతనానికి కోసం వచ్చారు. వాళ్ళు మాత్రం చేతులు ఎత్తండి. స్కాలర్షిప్ కోసం వచ్చిన వాళ్ళు మాత్రం చేతులు ఎత్తండి. ఇది జంకు గొప్ప ఏం లేదు, చాలా మంచి విషయం. ప్రశ్న వేస్తాను. ఇప్పుడు ఈ మెరిటోరియస్ స్కాలర్షిప్ తీసుకొని చూస్తామంటే మీకు ఈజీ అవుతా లేదా, మనము ఆ చోట్ల నిలవాలా అనేటటువంటి భావం ఉందా లేదా? అప్పుడు దానికోసం మీరు ఏం చేయాలంటే కష్టపడాలా. ముయర్చి దిగడియాక ముయర్చి ఇన్నే పుట్టి దిగడానికి ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చేటటువంటి విద్యార్థులందరూ మీరు చక్కగా చదివి ఆ స్థానంలో మీరు సంపాదించాలా. అలాగే మెరిటోరియస్ తీసినటువంటి విద్యార్థులు మనం ఒక మెడల్ తీసినాము, అధికమైనటువంటి మార్కులు 10th లో వచ్చి అధికమైన మార్కులు తీసినామంటే +2లో దాన్ని తక్కువ ఎత్తుకోవాలని అభ్యర్థి అంటారు. దాన్ని వచ్చి నిలబెట్టుకోవాలా. అలాగే +2 అయిందనుకోండి, ఇప్పుడు కొందరు ఎంబీబీఎస్ స్టూడెంట్స్ వచ్చున్నారు, నాకు +2లో ఎక్కువ మార్కులు వచ్చేసింది, రిజర్వేషన్ ఉండాలి, అలాగే చాలా పిల్లలు ఉన్నారు ఇక్కడ. డిగ్రీ జాలీగా ఉన్నారు, ఎంబీబీఎస్ జాలీగా చేస్తారంటే సరిపోదు. విద్య అనేది జీవితాంతం చదువుతూనే ఉండాలి. లర్నింగ్ అనేది ఏంటంటే మనం చనిపోయేంత వరకు ఆ విద్యను వచ్చి మనం అభ్యసించాలి. ఇక్కడ మా యొక్క జగడాల కుమార్ ఇక్కడ వచ్చేసి ఆయన పెద్ద గుజరాత్ నుండి ఇచ్చేస్తున్నారు. వారి తల్లిదండ్రుల దగ్గర మేము వైద్యం పొందుతున్నాము. కాబట్టి చాలా చక్కటి విషయాలు చెప్పారు. క్రమశిక్షణ లేని జీవితం విఫల. అంటే ఎవరైనా సరే ఒழுக்கம் విలుపం తగ్గ ఒழுக்கம் వీలుం వాపడం ఆలోచిస్తారు. క్రమశిక్షణ లేని ఎంత చదువు పిహెచ్డీ చేస్తుంది, క్రమశిక్షణ లేని ఆ చదువు ఏమి నిరాటకం. కాబట్టి పిల్లలు ఈ కాలం క్రమశిక్షణతో బాగా చదివి ఇంకా ఇలాంటి మెరిటోరియస్ చాలా పొందాలని ఈ తరుణంలో తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. ధన్యవాదాలు. తర్వాత డాక్టర్ సుధాకర్ గారిని మాట్లాడుకుంటున్నాను. Sorry, my Telugu is very rusty. 30 years I've been in North India. I am very happy to join the people here because Devanga Sangam is my father's really a very lot of contribution he has done. మేడం గారు మన మాజీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి శ్రీ కల్లూరు వృత్తులే గారి కుమార్తె. మా నాన్న PUC కూడా పాస్ చేయలేదు, కానీ ఆయన అందరికీ ఎంతవరకు చదువుకి దానం ఇవ్వాలంటే ఆయన చాలా
will be very enthusiastic. So I have been away from the scene, but still I have been by God's grace today, I've been in a position to give the same donation to meritorious children. What I require is చదువు అనే ఒక సొత్తు ఒకరి ఇచ్చినారంటే మళ్ళీ మనం తీసుకోలేదు. ఇట్ కాన్ బి టేకెన్ ఆఫ్, ఇట్ కాన్ బి స్టోలెన్ ఫ్రమ్ యూ. సో ఈ సొత్తుని మీరు జాస్తి ఇంక్రీజ్ చేసుకొని వన్ డే యూ షుడ్ బి ఇన్ దిస్ స్టేజ్ అండ్ గివ్ సేమ్ దిస్ కైండ్ ఆఫ్ డొనేషన్ టు అదర్ దేవాంగ చిల్డ్రన్. ఐ am very happy. I want to congratulate the Devanga Sangha for doing this great function wherein you are donating and helping our Devanga children. And I hope all these children become more and more. And like sir here, he has done so much to the society. Same way you should come and be in a position to donate in future. I want to see all of you in the stage in future. Thank you. డాక్టర్ సుధాకర్ గారికి ధన్యవాదాలు. తరువాత మన సంఘానికి సేవ అందించుకున్న శ్రీ హరిబాబు గారిని మాట్లాడుతున్నాను. అందరికీ నమస్కారం. వెరీ గుడ్ మార్నింగ్ టు ఎవరీ ప్రెజెంట్ హియర్. ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ శ్రీ కన్నపల్లి దేవాంగ సంఘం ఫర్ extending my services and I will cherish this moment forever in my lifetime. Secondly, I would also like to congratulate Sri Kannapalli Devanga Sangham for starting this Devanga Educational Development Fund, thereby giving meritorious awards and educational resources year by year continuously. Devanga Sangham, you are doing an excellent job. I congratulate you for that. And finally, I wish students present here all the very best in all your future endeavors. Thank you for the opportunity. తర్వాత మన మేడం చెప్పారు, డాక్టర్ సుధాకర్ గారు చెప్పారు. ఫస్ట్ ఈ BEDF స్థాపించడానికి మూల కారణము మన బుద్ధి జయరాం గారును కల్లూరు గుర్తు చేశారు. ఆ కాలంలో ఫస్ట్ కనీసం 1991 అయితే అప్పట్లో వాళ్ళ మన బుద్ధి జయరాం 10 రూపాయలు ప్రవేశించినారు. దాని తర్వాత జయరాం గారు 5 రూపాయల ప్రవేశంతో ఈ BEDF స్థాపించబడింది. అప్పటి నుంచి ఈ రోజు వరకు మన దేవాంగ ప్రముఖులు అందరూ ఈ నిధికి సహాయం అందిస్తూ ఈరోజు ఈ విద్యార్థుల నిధి 55 లక్షలుగా పెరిగింది. ఇందుకు సహకరించిన మన దేవాంగ ప్రజలందరికీ పేరు పేరున కన్నపల్లి దేవాంగ సంఘం తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరియు అదేవిధంగా మన కన్నపల్లి దేవాంగ సంఘం చేపట్టే అన్ని కార్యాలకి మన పెద్దలు సహకరిస్తూ మనకి తోడ్పడుతున్నారు. వాళ్ళందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. దీంట్లో మన ప్రసంగం ముగిసింది. తర్వాత ఫైనాన్స్ అసిస్టెంట్ అందజేస్తున్నాము. అందుకు శ్రీ మాటల ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాను. చంద్రప్రకాష్ గారు 25,000 BEDFకి అందిస్తున్నారు. ధన్యవాదాలు. కల్లూరి శ్రీధర్ గారు ఆల్రెడీ వాళ్ళ తల్లిదండ్రుల పేరులో 50,000 ఇస్తున్నారు. తదుపరిగా ఈరోజు 10,000 రూపాయలు విద్యార్థుల నిధి డొనేషన్ అందజేస్తున్నారు. వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. అదేవిధంగా మన విద్యా ప్రకాశ్ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. తదుపరి మన నామ రఘురామయ్య గారు వారు కూడా వచ్చి విద్యార్థులు ఇద్దారు ఇంతదాకా వచ్చి రూపాయలు 60,000 రూపాయల దాకా డొనేషన్ చూడారు. ఈరోజు కూడా రూపాయలు 5,000 అందజేస్తారు. వారి రూపాయలకి మా సంఘటనకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. మన సంఘటన శ్రీ కాట్న శ్రీనివాస గారు ఈ వరకు దాదాపు రూపాయలు 1,10,000 రూపాయల దాకా సహాయం అందించిన విద్యార్థులకి ఈరోజు కూడా రూపాయలు 10,000 అందించారు. వారికి ఉన్నాను. హేమప్రకాష్ గారు వారు కూడా ఈ నిధికి రూపాయలు 3,000 అందజేస్తారు. వారికి కూడా మా సంఘటనకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. స్టూడెంట్స్ BK కార్తిక్
సన్ ఆఫ్ బుద్ధి ఏ కన్నయ్య అంకాపుత్తూరు ఫైనాన్స్ పిటి గ్రూప్ గారు సార్ ఇప్పుడు ప్లేయర్ అనౌన్స్ చేయండి సార్. కార్తిక్ బీకే కార్తిక్ సన్ ఆఫ్ బుద్ధి ఏ కన్నయ్య క్యాష్ అసిస్టెంట్స్ అనకాపుత్తూరు సురేష్ సన్ ఆఫ్ బీకే బాలగురప్ప ఆరణి ఎంబీబీఎస్ హైయర్ సెకండరీ స్కూల్ ఓల్డ్ బాయ్స్ స్టూడెంట్స్ అసోసియేషన్ వాళ్ళకి చాలా చేస్తున్నాము. ఈ లొకేషన్ అబ్బాయికి ఒక పూలంగా పర్ ఇయర్ 50,000 ఇస్తున్నాము. ఇంకొక అబ్బాయి కూడా నేటివ్లో ఉంటాడు, భరత్ అనే అబ్బాయి కూడా ప్రతి సంవత్సరం ఇస్తున్నాడు. ఆ అబ్బాయి అక్కడ వచ్చి హైదరాబాద్లో ప్రొఫెసర్గా వర్క్ చేస్తున్నాడు. ఆ అబ్బాయి కూడా ఇస్తున్నాం. చేతిలో కూడా మేము 5,000 క్యాష్ కూడా తీసుకున్నాము. యువరాజ్ అనే అబ్బాయి కూడా కూడా సెలెక్ట్ జాగ్రత్త అబ్బాయి అతని కూడా ఇంకొక ఆ యువరాజ్ అనే అబ్బాయికి వేరే ట్రస్ట్ మూలంగా 50,000 ఇస్తున్నాం. ఫిబ్రవరి ఇస్తున్నాం. అతను కూడా బ్యాకప్ టీవీ కంపెనీ ఆ ఓల్డ్ బాయ్స్ అసోసియేషన్ కూడా చాలా స్కూల్కి గర్ల్స్ స్కూల్ చాలా చేస్తున్నాము. మా అబ్బాయికి వచ్చి స్కాలర్షిప్ వీలైతే మేము తీసిస్తున్నాము. ఎంజీ లోకేష్ సన్ ఆఫ్ ఎం గోపాలకృష్ణన్ ఆరణి భరత్ సన్ ఆఫ్ లేక్ ఆర్ రమేష్ ఆరణి ఎంబీబీఎస్ సార్ చెప్పండి సార్, పేరు చెప్పండి. సన్ ఆఫ్ ఎం రాము ఆరణి ఎం లీలారాము సన్ ఆఫ్ ఎం రాము ఆరణి బిఈ ఎన్ తేజస్వి డాక్టర్ ఆఫ్ ఎం చంద్రనారాయణ పాదివేలు బిఈ సార్ ఆనంద్ ఎంపీ దీపిక ఏపీ ఈశ్వరయ్య ఆరణి ఎంబీఏ విజయ్ కుమార్ సన్ ఆఫ్ రంగస్వామి మాధవరావు ఎంఎస్సి బి తేజ రవి సన్ ఆఫ్ డి బాబు ఎంఎస్ నవీన్ కుమార్ సన్ ఆఫ్ ఎం శ్రీనివాసులు మాధవరావు ఎంసీ సన్ ఆఫ్ ఏ సురేష్ కొసవన్పేట ఎం పిఎం పవన్ సన్ ఆఫ్ మునిరామయ్య పాదివేలు సార్ నిలబడి సార్ నిలబడి. పిఎం ప్రదీప్ మాజల మునిరత్న గారు మోదల గోవర్ధన్ గారు సన్ ఆఫ్ బాబా సంతోష్ కుమార్ కొసవన్పేట కృష్ణ చెన్నై కే సరవణన్ సన్ ఆఫ్ పిఎం కృష్ణమూర్తి సన్ ఆఫ్ పిఎం కృష్ణమూర్తి అనకాపల్లి బీసీ ఎంపీ భాస్కర్ గారు రాము ఆర్ లోకేష్ సన్ ఆఫ్ ఎం రాము ఆరణి ఎంఆర్ పావని డాక్టర్ ఎం రాము ఆరణి పిడి రవీనా డాక్టర్ కె చిచ్చు రాజా వైఎన్ కృష్ణప్రియ డాక్టర్ ఆఫ్ నాగేంద్రన్ కృష్ణప్రియ డాక్టర్ ఆఫ్ నాగేంద్రన్ చెన్నై చెన్నై కే కీర్తన డాక్టర్ టిపి సౌమ్య డాక్టర్ భువనేశ్వరయ్య ఆరణి ఎన్ఎస్ జోష్న డాక్టర్
N. Hemabhushanam Arani. Bhushan Dr. N. Hemabhushanam Arani. A.C. Jagadish Sakalaya, Vasampade. B. Supraja. B. Arani. B. Vasanti. P. Manoj. ఆత్మ శ్రీనివాస గారిని వేదికగా కోరుకుంటున్నాను. M.K. Rishita, daughter of Anni Kartikeyan Madhavakam. Yashi, son of Mata. బాబాయ్ గారిని వేదికగా కోరుకుంటున్నాను. Daughter of Sampak, Chennai. Roshni Nagarajan, daughter of K. Nagarajan. P.K. Ashini. చంద్రప్రకాశం గారు ఎన్నికలు వచ్చేసి ఫస్ట్ 25,000 రూపాయలు నోటించారు. మెడికల్ వరకు 25,000 నుంచి 50,000 పెట్టినారు. వాళ్ళు ధన్యవాదాలు. Daughter of M. Suresh. Madhini, daughter of M. Suresh. Narayanlu. Neha Chakala. Rakesh Kumar, son of D. Ramakrishna, Vasampade. Daughter of B.K. Balakrishna Arani. P.H. Kishore. P.C. Monica. M. Ramkumar. Chennai. M. Arani. Daughter of S. Nagaraj Puria. Daughter of S. Nagaraj Arani. J. Bhuvnasri. J. Bhuvnasri. Daughter of Jagannathan, Chennai. P. Pawan Kumar, next. Arani, son of Padma Kodala. J. Sarat Kumar. P. Pawan Kumar, son of Padma Kodala, Arani. విద్యార్థులకు మన సంఘ సభ్యులకు అందరికీ ఒక విజ్ఞప్తి. ఈరోజు అందరికీ భోజనం తయారు చేస్తున్నాము. అంతా భోజనం పోషంగా కోరుకుంటున్నాము. ఎస్ హరి రమ్య ఇప్పుడు ఎవరన్నా పేరెంట్స్ లేకపోతే స్టూడెంట్స్ మెంబర్స్ వాళ్ళ సక్సెస్ చెప్పాలంటే పైకి వచ్చి సాక్షి చెప్పాలి. శ్రీ చంద్రపతి దేవాలయం స్థాపించి దేవాలయ ఆర్థిక సహాయము మరియు ఉన్నత బహుమతుల పంపిణీతో పాటు మార్గదర్శకాలు వసగిన ఈ మహాసభను ఏర్పరిచిన ఈ సభకు అలంకరించిన ప్రజలకు పరిమళకం ప్రదర్శించిన కుసుమలైన విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు సభను శుభలాభంగా నడిచిన పెద్దలకు నా మనసు మాటలను తెలియజేస్తున్నాను. చదువుకు మరి దైవమైన గురువులయ మనం గురువులను నమస్కరించు గురు వైభవం యొక్క 2 పదులు పలికిన గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవుడు గురు మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. అంటే గురువు యొక్క వైభవాన్ని మనం తెలుసుకోవాలంటే కౌశిక మహాముని యొక్క జీవిత
వృద్ధాప్యంలో కష్ట పరిస్థితుల్లో మరణిస్తారని తెలియాలి. అందుకే ఉంది జాతకంలో ఉన్నది జరగకుండా మనకి ఉంది అలాగే జరిగి మనకి లేకపోతే బాధపడాలి. కానీ కొన్ని రోజులు అయిన తర్వాత వయసు పడదు భవిష్యత్తు ఇక్కడ ఉంటే గురువు ఉంటే మిగతా వాళ్ళకి బాధగా ఉంటుంది. కాశీకి తీసుకెళ్ళి కాశీలో అతని దగ్గరే వాళ్ళకి సేవ చేస్తున్నాను. చాలా కాలం అయిపోయింది, ఎండ వృద్ధాప్యం అయిపోయింది. అప్పుడు బ్రాహ్మణుడితో కూడా బ్రాహ్మణుడు వచ్చి పంచుకుంటారు, మీ గురువు కాలించండి, మీకు వదిలి పెట్టండి. కానీ ఆయన కాలి గురువు నాకు అందించాడు కాబట్టి నేను కూర్చొని ఉంటాను. రెండవసారి ఈశ్వరుడు వస్తారు, బ్రాహ్మణుడు ఆయనకి అదే మాట్లాడతారు. మూడవసారి నారాయణ వస్తారు, దాని గురించి ఆయన అదే చెప్తారు. కాబట్టి ముగ్గురు వస్తారు, ఒకేసారి వచ్చి ఆయన పలుచుగా ఇప్పుడు మీ గురువు పంపించి అతనికి మోక్షం ఇవ్వాలని వచ్చినామంటారు. అంటే పౌరుషుని యొక్క గురు సేవ వల్ల ముగ్గురు ఈశ్వరుడు బ్రహ్మ విష్ణువు ముగ్గురు ఒక చోట కల్పించి చూపించిన వాడు గురు సేవ వల్ల గురువు. కాబట్టి గురువుకు మనం ఇంత స్థానం ఇవ్వాలి, ఇంత స్థానం ఇచ్చి మనం నిలబడాలి. అంటే అంబాకి విష్ణుడు చరిత్ర పెడితే అమ్మికి పెట్టాలంటే ఆమె దసరా ఉన్నది ఏమైతే పరశురాము విడిచితే నాకు ఎత్తించేది ఇతరులు పెట్టి వాళ్ళని విడి తీసుకోవాలంటే కానీ ఆ యుద్ధంలో పరశురాముడిని ఓడించలేకపోతాడు విడి. అప్పుడు ఆయన రెండు గొడవలు విసర్తాడు. భీష్ముడు తన గురువు అయితే గురు అస్త్రాన్ని వదిలితే ఆ గురువు అస్త్రము ఆ రెండు గొడవలు సాంతి చేసి పరశురాముడికి గురువు కన్నా గురువు భక్తి పైన ఎంత ఉండాలనేది మనం తెలుసుకోవచ్చు. అదే వల్ల విరాట పర్వంలో అర్జునుడు ఉత్తరుడు రథసారథి చేస్తాడు. గురువులో ఉత్తరుడు చేసి అర్జునుడు ఉత్తరుడు రథసారథి చేస్తాడు. అప్పుడు ఉత్తరుడు అర్జునుడు అంటాడు, చూడు ఆడ మా గురువు ఉన్నాడు, మా గురువు ద్రోణాచార్య, అతని పతాకము సింహాసనం, నువ్వు ఎప్పుడు పోయినా యుద్ధంలో నేను ఎప్పుడు పోయినా మా గురువుకి కుడి పక్కగా పోవాలి, నా రథం ఎడం పక్క తీసుకుని వెళ్తాడు. అంటే గుడిలో ప్రదక్షిణ కుడి పక్క చేస్తారు కాబట్టి గురువుకి ఎప్పుడైనా ప్రదక్షిణ చేయాలంటే కుడి పక్కగా పోవాలి. పిల్లలందరూ ఆ గురువు భక్తి తెలుసుకొని గురువుకి తగినంత మర్యాద ఇచ్చి మీరు నలగాల్సిందిగా కోరుకుంటున్నాను. ఈ పిల్లలందరూ భవిష్యత్తులో సుఖాలు పెట్టుకోండి, ఆయుధాలను ఉండాలని ఆ శ్రీకృష్ణ పరమాత్మని కోరుతూ మామూలుగా వేసిన దేవుడు మీకు సదా ఉండాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. లాస్ట్ 1 monthగా మన కమిటీ మెంబర్స్ అంతా అంత కష్టపడి ఈ ప్రోగ్రామ్ బాగా జరగాలని ఎంత కష్టపడాలని నాకు తెలుసు. మన పెద్దలు చెప్పేటప్పుడు ఒక తగ్గే మన వాళ్ళంతా ఫామ్ చేసి 50 lakhs దగ్గర ఫండ్స్ కలెక్ట్ అయ్యి చెప్పారు. బట్ ఆనెస్ట్లీ ఆ డబ్బులు సాల్వ్ మనకి ఎప్పటికీ చాలా మనుషులు కోరుకుంటున్నారు, డబ్బులు కనీసం చదువుతున్నారు కాబట్టి ఆ డబ్బులు సాల్వ్ మనకి. ఇంకా మన కావాలి సీట్స్ కావాలి కావాలా ఎక్కువ సేపు అంటే సమయపడిన తల్లి మారాలి. మన తల్లికి ఎంత మర్యాద ఇస్తామో అదే మన సంఘానికి కూడా మర్యాద ఇవ్వాలా. మన చిన్న విన్నపం కాదు, రిక్వెస్ట్ ఏమనుకోవద్దు. గుడికి ఎంత ఇస్తాం, మన గుడికి ఎంత ఇస్తాం, బట్ ఎడ్యుకేషన్ పట్టి అంత ఇచ్చేది లేదు. మనసుగా గుడికి 10 ఇస్తే ఎడ్యుకేషన్ పట్టి ఎవరు ఇచ్చేది లేదు. అంతగా నేను తప్పని చెప్పలేదు. అట్లీస్ట్ మన ప్రతి మనిషికి తల్లి అంటే ప్రేమ. ఆ తల్లి బర్త్డేకి లేకపోతే బాధ బర్త్డేకి లేకపోతే మన బిడ్డలు మన బర్త్డేకి అంటే ఎవరి బర్త్డేకి మనకి గ్రామంగా ఎడ్యుకేషన్ పట్టి ఏమైనా అయ్యి శక్తి ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. చాలా గురువప్ప గారికి, శ్రీ యు చంద్రప్రకాశం గారికి, శ్రీ నాపా రవి గారికి, శ్రీ కన్నూరు శ్రీధర్ గారికి, డాక్టర్ గోదారి రవిచంద్ర బాబు గారికి, శ్రీ మునిటి షణ్ముఖం గారికి, శ్రీమతి మాచర్ల శాంతా భాస్కర్ గారికి, స్పెషల్ ఇన్వైటీగా ఇచ్చేసిన శ్రీ పిట్టి హరిబాబు చార్టెడ్ అకౌంటెంట్ గారికి, ఈ కార్యక్రమమునకు అధ్యక్షత వహించిన ఎస్సీడీఎస్ జనరల్ సెక్రటరీ బొట్టుముల రఘు గారికి, ఈ కార్యక్రమం జరిపించడానికి సేవలు అందించిన కార్యవర్గ సభ్యులకు, ముఖ్యంగా డిఏటిఎఫ్ కన్వీనర్
గారికి, వారికి సహకరించిన మన సంఘ అసిస్టెంట్ సెక్రటరీ శ్రీ యారాసి యుగంధర్ గారికి, సంఘ సెక్రటరీ శ్రీ గొట్టుముక్కల రఘు గారికి, శ్రీ గోసు లక్ష్మీకాంతం గారికి మరియు కన్నికలెత్తి ధర్మకర్త శ్రీ గురపల కె మనోహర్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరియు ఈరోజు కార్యక్రమానికి హాజరైన విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, ముఖ్యంగా ఈ నిధికి మూలకారకులైన దేవాంగకుల దాతలకు మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 10/8/2024 తేదీ వరకు ఈ DEDFకు 54,57,074 రూపాయలు మన దాతలు విరాళంగా అందించి ఉన్నారు. వారికి నా కృతజ్ఞతలు. మరియు ఈరోజు కాట్న శ్రీనివాసులు గారు 10,000 రూపాయలు, కాట్న శ్రీ హేమప్రకాష్ రూపాయలు 3,000, ఆలిపల్లి రఘుపతి 1,000 రూపాయలు, శ్రీ యు చంద్రప్రకాశం గారు రూపాయలు 50,000, కె శ్రీధర్ అండ్ నిర్మలా గారు 10,000, నాపావి రఘురామయ్య గారు 5,000. ఈరోజు మాత్రం 79,000 విరాళాలు అందించున్నారు. పై వారందరికీ SCDS తరఫున మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నా వందన సమర్పణను ముగించుతున్నాను. Thank you.